బ్రహ్మర్షి పితామహ పత్రి మరియు మాడపత్రి మేడం పాదపద్మం నమస్కరిస్తున్నాను. నా తల్లిదండ్రుల పాదపద్మలకు నమస్కరిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ సెషన్ నిర్వాహకులైనటువంటి చంద్రశేఖర్ గారు, లక్ష్మీ మేడం, పూలా సారు చేసిన అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ఈ సెషన్ లో పార్టిసిపేట్ చేసినటువంటి ధ్యాన మిత్రులందరికీ కూడా నా యొక్క ప్రణామాలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు విజయ. నేను పుణెలో నివసిస్తూ ఉన్నాను. గత 30 సంవత్సరాల నుండి. నేను పుట్టి పెరిగిన పల్లెటూరులో హై స్కూల్ ఎడ్యుకేషన్ వరకు కూడా నేను పల్లెటూరులోనే ఉన్నాను. నేను ధ్యానంలోకి 2008లో వచ్చాను. మొట్టమొదటిసారిగా అరుణ్ జ్యోతి మేడం గారి దగ్గర ధ్యానం నేర్చుకున్నాను. 2008 అనేది ఆగస్టు నెల అనేది నా జీవితంలో నిజంగా చెప్పాలంటే పునర్జన్మలాగానే భావించవచ్చు. ఎందుకంటే ధ్యానానికి ముందు అసలు మనకు జీవించలేదు, అసలు జీవితాన్ని ఈడ్చుకొస్తాం అంతే. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మాత్రమే జీవితం యొక్క విలువ కానీ, జీవించాల్సిన ఆవశ్యకత కానీ మనకు తెలిసొస్తుంది. అలా నేను కూడా ధ్యానానికి ముందు మరి కొంచెం నా స్వపరిచయం చేసుకొని తర్వాత నిజం చెప్పాలంటే నేను ఎప్పుడు ఎక్కడ ఏ క్లాసెస్ తీసుకోలేదు. బయటకు వచ్చి ఎక్కడ ఏమి నేను పెద్దగా వర్క్ చేయలేదు. ఈ మధ్యలో వస్తున్నటువంటి మాస్టర్లు అందరూ కూడా లేటెస్ట్ గా వచ్చినా కూడా అత్యద్భుతంగా వారు ఎంతో ఉత్సాహంగా వాళ్ళ యొక్క అనుభవాలను షేర్ చేస్తూ అద్భుతంగా వర్క్ చేస్తూ ఉన్నారు. చూస్తుంటే కూడా చాలా చాలా స్ఫూర్తిగా ఉంది. సో నేను కూడా ఈ మధ్యలో ఈ జూమ్ సెషన్ల ద్వారానే మీ ముందుకొచ్చి ఇలా మీ అందరితో పరిచయం చేసుకుందామని, మీతో మిత్రత్వం నేర్పుదామని ఒక ఉద్దేశంతో మాత్రమే వచ్చాను. సో మరి ఒక్కసారి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. నేను ఒక రైతు కుటుంబంలో జన్మించాను. మా తల్లి, అమ్మ, నాన్న వాళ్ళు కానీ, మళ్ళీ పెళ్ళైన తర్వాత మా అత్తగారి కుటుంబము అందరూ కూడా దాదాపు రైతులు, కష్టపడి పనిచేసేటువంటి తత్వం కలవాళ్ళు. అలా చిన్నప్పుడుకెళ్ళి నేను సున్నితమైన మనస్తత్వం నాది, చాలా సున్నితమైన మనస్తత్వము. అలాగే ఊర్లో ఉన్నటువంటి వాతావరణం కానీ, ఆ పరిస్థితులు కానీ, ఊర్లో ఉన్నటువంటి ఆ కుటుంబాలలో వాళ్ళ యొక్క బంధాలను, బాంధవ్యాలను చూస్తూ ఉంటే ఎవరింట్లో చూసినా కూడా అశాంతి, ఏ బంధాలను చూసినా కూడా వాళ్ళు మనస్పర్ధలతో, ఎప్పుడూ గొడవలతో, ఎన్నో రకమైన అనారోగ్యాలతో, సామాజిక పరమైనటువంటి ఎన్నో రకాల బాధలతో వాళ్ళందరూ కనిపించేవాళ్ళు. అప్పుడు నాలో ఒక బాధ ఉండేది. అసలు ఎవరిని చూసినా ఇలా బాధల్లో ఉన్నవాళ్ళే ఉన్నారు కదా! అసలు ఒకళ్ళ జీవితంలో కూడా, ఒక కుటుంబంలో కూడా ఆనందంగా జీవించేటువంటి, అన్యోన్యంగా ఉండేటువంటి ఆ బంధాలు, కుటుంబాలే కనిపిస్తలేవేంటి? ఎందుకిలా ఉంది సమాజం అంతా అని ఒక బాధ ఉండేది నా లోపల. నేను చిన్నప్పటి నుండి చాలా సిన్సియర్‌గా ఉండేదాన్ని. అమాయకత్వము, నా స్కూలు, చదువు, ఇంట్లో నేను కూడా వ్యవసాయ పనుల్లో కూడా నాకు వీలున్నంత మటుకు నేను చక్కగా పనులు చేస్తూ సిన్సియర్‌గా చదువుకుంటూ వచ్చాను. అలా నా స్కూల్ జీవితం అయిపోయిన తర్వాత ఇంటర్ కోసం నేను కరీంనగర్ రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా సిటీ వాతావరణానికి నాకు చాలా కొత్త. అప్పటి వరకు మా బంధువులు అందరూ కూడా ఊర్లలోనే ఉండేవాళ్ళు కాబట్టి నాకు సిటీ అంటే తెలియదు. అలాంటిది ఇంటర్మీడియేట్‌లో కొత్తగా సిటీలోకొచ్చాను. ఇంటర్ కూడా నేను సిన్సియర్‌గానే చదువుకున్నాను. ఇంటర్మీడియేట్‌లో సెకండ్ ఇయర్‌లో ఉండగానే నాకు పెళ్లి జరిగింది. మా వారి పేరు నరేందర్ రెడ్డి. మరి వారికి కూడా నా భర్త అయినటువంటి నరేందర్ రెడ్డికి, నా బిడ్డ అయిన రష్మిత కూడా ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో
నాకు ఎంతో సహకారాన్ని అందించారు. వాళ్ళకి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. పెళ్ళైన తర్వాత నాకేంటంటే, మా అమ్మ వాళ్ళ కుటుంబానికి, మా అత్తగారి కుటుంబానికి కొంచెం వేరియేషన్ ఉండేది. వాళ్ళు ఆర్థిక స్తోమతలో కానీ, సామాజికంగా కానీ, వాళ్ళ యొక్క వీళ్ళంతా ఇక్కడ కొంచెం చదువుకున్న వాళ్ళు ఉండేవాళ్ళు. ధనికులు ఉండేవాళ్ళు అత్తగారి సైడ్ అంతా కూడా. అమ్మ వాళ్ళ సైడేమో చాలా కొంచెం పేదరికంతోని, అనారోగ్యాలతోని, ఏమీ తెలియని ఒక అమాయకత్వంతో ఉండేవాళ్ళు. అలా వేరియేషన్ ఉండేసరికి నా లోపల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది మొదలైపోయింది. అప్పటికే మా నాన్నగారికి చాలా కోపం ఉండేది. నాన్నను నేను బాబు అని పిలుస్తాను. బాబుకు చాలా చాలా కోపం ఉండేది. ఆ కోపంలో అమ్మను అప్పుడప్పుడు చాలా తిట్టేవాడు. అప్పుడు నేనెంతో బాధపడేదాన్ని. లోపల ఆ భయము అనేది నా లోపల చిన్నప్పటి నుండి బీజం వేసుకుంది. అలా ఆయన అమ్మను కానీ, ఇంకెవరితోనైనా చిన్న తప్పులను కూడా ఆయన సహించేవాడు కాదనమాట. అలా అలా తిట్టిన ప్రతిసారి నా లోపల భయము అనేది పేరుకుపోతూ వచ్చేసింది అలాగే. కానీ నిజాయితీగా ఉండేవాడు. చిన్న అబద్ధం ఆడినా కూడా సహించేవాడు కాదు. అమ్మా, నాన్న ఇద్దరు కూడా అన్‌ఎడ్యుకేటెడ్సే. మా అమ్మకి ఎంతో ఓర్పు, ఎంతో సహనము, ఎంతో కష్టపడి మేము నలుగురం సంతానము. నేను చిన్నదాన్ని. అలా ఎంతో కష్టపడి అమ్మ కుటుంబాన్ని, మా నాన్న అలా ఉన్నా కూడా తను ఓర్పుతో, సహనంతో మమ్మల్నందరినీ కూడా తను ఎంతో పద్ధతిగా పెంచింది. అలా మళ్ళీ అత్తగారింటికి వచ్చేసిన తర్వాత నాకిక్కడ వాతావరణం కానీ, వీళ్ళ యొక్క పద్ధతులు, అలవాట్లు కానీ కొంచెం వేరేగా ఉండేసరికి కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి నాకు ఇబ్బందిగా ఉండేది. అలా ఇంటర్మీడియేట్‌లోనే ఆ చిన్నతనంలోనే అసలు నాకేమీ తెలియదు. పెళ్ళంటే ఏంటో తెలియదు. భర్త అంటే ఏంటో తెలియదు. కానీ ఆ వయసులో పెళ్లి అయ్యేసరికి ఆ బాధ్యతలు స్వీకరించడము, పనులు చేయడము కూడా కొంచెం కష్టంగా ఉండేది. అలాంటి సమయంలో మళ్ళీ నేను, మా వారు కలిసి కరీంనగర్‌లో నివసించాము. కరీంనగర్‌లో మా వారు బిజినెస్ చేస్తారు. తన బిజినెస్‌లో భాగంగానే మేము కరీంనగర్‌లో ఉండాల్సి వచ్చింది. నివసించాల్సి వచ్చింది. అలా కరీంనగర్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇంటర్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వివాహానంతరం కూడా నా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేశాను. మా వారు కూడా దానికి ఎంకరేజ్ చేశారు, సపోర్ట్ చేశారు. అలా డిగ్రీలో జాయిన్ అవుతూ, ఇలా కొత్తగా సిటీలో కొత్తగా పెళ్ళైన నేను మా తోటికోడలు, బావగారి కుటుంబం మాత్రమే నాకిక్కడ ఉంది. ఇంకా మిగతా ఎవరు ఏంటి ఎవరు పరిచయం లేరు. అలా వాళ్ళ యొక్క సపోర్ట్‌తో నేను జీవిస్తున్నటువంటి ఆ క్రమంలో 90లో పెద్ద పాప జన్మించడం జరిగింది. తర్వాత 95లో నాకు రెండవ సంతానంగా చిన్నమ్మాయి వచ్చేసింది. అలా బిడ్డల్ని మా ఆయన బిజీగా ఉండేవారు చాలా. ఆ కుటుంబం సంబంధించినటువంటి బాధ్యతంతా నేనే స్వీకరించేదాన్ని. ఇటు పిల్లల్ని చూసుకోవడము, తర్వాత మళ్ళీ నేను చదువు కంటిన్యూ చేయడము, అలా డిగ్రీ తర్వాత పీజీ చేశాను. తర్వాత లైబ్రరీ సైన్స్ అని నాకు చదువంటే చాలా ఇష్టమన్నమాట. తర్వాత ఇలా స్పోకెన్ ఇంగ్లీష్ అని, కంప్యూటర్ కోర్స్ అని ఎప్పుడూ ఏంటంటే నేను చిన్నప్పటి నుండి కూడా నాకు ఆధ్యాత్మికత అని తెలియదు నాకప్పుడు. కానీ ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆలోచనలు, ఆ విధానాలు మాత్రమే నన్ను ఆకర్షిస్తూ ఉండేవి. టీవీ చూడకపోయేదాన్ని. చూసినా కూడా ఏవైనా చక్కటి ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, పురాణాలు గాథలు ఏవైనా అవి మాత్రమే చూసేదాన్ని, వినేదాన్ని. పక్కిళ్ళలకు వెళ్ళడం కానీ, టైమ్ పాస్‌కి మాట్లాడడం కానీ, ఇవన్నీ చేసేదాన్ని కాదు. ఏవైనా మంచి పుస్తకాలుంటే చదువుకోవడము, చక్కగా మ్యూజిక్ వినడము, ఇలా నేచురల్‌గానే నాకు అలవాట్లన్నీ కూడా ఒక మంచి అలవాట్లు, ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లను నేను కలిగి ఉన్నాను. అలాగే ఏవైనా ఉన్నా కూడా నేను ఇష్టపడేదాన్ని. ఇది హెల్త్‌కి మంచిది, ఇది సరియైనది అనిపించినప్పుడు నేను దాన్ని ఇష్టపడి దాన్ని నేను ఫాలో అయ్యేదాన్ని. అలా 95 అలా చిన్నమ్మాయి పుట్టిన తర్వాతేంటంటే, తను చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఉండేది. చాలా అల్లరి చేసేది. అసలు ఇంకా నేను ఆమె ఎనర్జీని భరించే శక్తి నాకు లేదప్పుడు నిజం చెప్పాలంటే. సో, అలాంటి టైంలో నేను కాస్త స్ట్రెస్‌కి ఫీలయ్యాను.
అలాగే ఆ టైంలో నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి చిన్న చిన్నగా. ఇటు హెల్త్ ఇష్యూస్, అటు పిల్లలను మేనేజ్ చేయడం ఇదంతా నాకెంతో కష్టంగా, ఒత్తిడిగా అనిపించేది. అలాంటి టైంలో నేను యోగా స్టార్ట్ చేశాను. యోగా చేసిన కొద్ది రోజులు నాకు కొంత ఆహ్, రిలాక్స్‌గా అనిపించేది. కానీ అక్కడ నాకింకా పూర్తిగా ఫలితాలు లభించలేదు. సో, దాని తర్వాత నేను ఇక్కడ కల్కి ధర్మం అంటారు, అమ్మా భగవాన్ అంటారు. అలా పూజల్లోకి ఎంటర్ కావడం జరిగింది. అప్పటి వరకు ఏదో నాకు ఎవరు లేరు, నన్ను ఎవరు సరిగా చూసుకోరని ఇలా ఒక నెగెటివ్ యాటిట్యూడ్‌లో ఉండేదాన్ని నేను. నేనంటే నాకు నేనుగానే నేను అందంగా ఉండను. ఏదో ఒక రకంగా అలా ఒక నెగటివిటీ థింకింగ్ నాలో ఉండేది నా పట్ల నాకు. అలా ఉన్న క్రమంలో ఆ పూజల్లోకెళ్ళిన తర్వాత నాకు నేను అంతకుముందు ఎప్పుడూ ఇంట్లోనే ఉండేదాన్ని. ఇంట్లో నుండి పిల్లల కోసం స్కూలుకి వెళ్ళడం తప్ప ఇంకెక్కడికి బయటకెళ్ళేదాన్ని కాదు. అలా పూజల్లో, భజనల్లో ఒక సామూహికంగా ఒక కార్యక్రమాల్లో పాల్గొనడం, అలా అమ్మా భగవాన్‌ని నిజంగా నేను సాక్షాత్తు ఆ విష్ణుమూర్తియే ఆ భగవాన్ రూపంలో భూమి మీద అవతరించారని చాలా గాఢంగా నేను నమ్మాను. అలాగే అంతే భక్తి భావంతో పూజల్లో నేను పాల్గొన్నాను. అలా కొంతకాలం నాకు ఏదో రిలాక్సేషన్‌గా అనిపిచ్చింది. పూజల్లోకెళ్ళిన తర్వాత నేను చేసినటువంటి మంచి పని ఏంటంటే, నేను శాకాహారిగా మారిపోయాను. అక్కడ అందులో చెప్పారు నాన్ వెజ్ తినకూడదు అని జెప్పి. నేను వెంటనే అప్పటి వరకు నేను నాన్ వెజిటేరియన్ కూడా. ఆహ్, బాగానే తినేదాన్ని. ఫిష్ బాగా తినేదాన్ని. శాకాహారిగా ఎప్పుడైతే మారినో, నేను అప్పటి వరకు ఒక 8 ఇయర్స్ పీరియడ్స్ ప్రాబ్లమ్‌తో సఫర్ అయ్యాను. కరీంనగర్‌లో ఉన్న డాక్టర్లందరికీ చూపించుకున్నాను. ఇక్కడ క్యూర్ కాలేదు పూర్తిగా. మళ్ళీ హైదరాబాద్ ఎళ్లి కూడా ట్రీట్‌మెంట్ తీసుకున్నాను. అలా మందులు వాడి, వాడి నాకేంటంటే ఇంక అలోపతి మందులు, ఈ డాక్టర్లు, హాస్పిటల్స్ అంటేనే నాకొక విరక్తి కలిగింది. ఆ టైంలో నేను గారిగా మారిన మరుక్షణము, నేను హాస్పిటల్‌కి వెళ్ళాల్సిన అవసరం రాకుండానే నాకు ఆహ్, ఏవైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో అవి క్రమక్రమంగా తగ్గుతూ వచ్చాయి. తర్వాత నేను అక్కడ ఉన్నప్పుడు ఏంటి అంటే నేను నేర్చుకున్నటువంటిది ఒకటి పిల్లల గురించి అన్నమాట. మన పిల్లలు కారు అనేటువంటి ఒక వాక్యము అందులో నన్ను బాగా ఆకర్షించింది. అలాగే నేను అన్ కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటే అవన్నీ ఆ భగవానే చేశాడు. నిజంగా భగవంతుడు అని చాలా గుడ్డిగా నమ్మాను. తర్వాత నేను యోగాలో ఉన్నన్ని రోజులు యోగా యోగా ట్రైనర్‌ని అవుతానేమో నేను. ఇది నాకు సూటబుల్ వర్కు. సో, నేను దీంట్లో కంటిన్యూ అవుతాను. యోగా అందరికీ నేర్పిస్తాను అనేటువంటి ఒక ఇంటెన్షన్‌తో ఉన్నాను. తర్వాత పూజల్లోకొచ్చిన తర్వాత ఇంకా దాని పట్ల ఆహ్, విముఖత చూపించాను కొంచెము. మళ్ళీ ఆ పూజల్లో కూడా నేను చాలా ఇంట్రెస్ట్‌గా పార్టిసిపేట్ చేసేదాన్ని. అక్కడ ఏవైతే ప్రోగ్రామ్స్ ఉండేవో వాట్లల్లో నేను జాయిన్ అవుతూ, అందరిని జాయిన్ చేస్తూ చాలా చక్కగా బాగా ఇన్వాల్వ్ అయ్యాను. అయితే మా వారికి ఇష్టం ఉండేది కాదు. ఈ పూజలు, ఈ భజనలు అని ఇలా బయటకు తిరగడం అదంతా ఇష్టం ఉండేది కాదు. సో, నేనేంటంటే అక్కడ మన ఆలోచనలే మన జీవితము అనే దానికి నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాననమాట. ఎప్పుడైతే నేను బయటకెళ్ళేటప్పుడు పూజ కోసము ఎంతో ఆనందంగా, సంతోషంగా వెళ్ళేదాన్ని. అక్కడ ఉన్నంత సేపు ఏది గుర్తుండేది కాదు. కానీ తిరిగి వచ్చేటప్పుడు ఈయన ఇంట్లో ఉంటాడేమో, తిడతాడు ఒక భయంతోనొచ్చేదాన్ని. నిజంగా మన భావనలు, మన ఆలోచనలే మన జీవితం అన్నట్టుగా అదే నిజమయ్యేది. వచ్చేసరికి ఇంట్లోనే ఉండేవారు. అలా నా భయము అక్కడ రిఫ్లెక్షన్ అయ్యేది. అది నాకు అర్థమవుతూ ఉండేది. ఇలా నేను పూజల్లో ఉన్న ఆ క్రమంలో మళ్ళీ కొద్ది రోజులకు ఆ పూజల్లో ఒక ఫ్రెండు చెప్పిందనమాట. ఇలా ధ్యానం బావుంటుందంట. పిరమిడ్‌లో ధ్యానం అని చెప్పింది. అప్పుడు నేను 2008లో అరుణ్‌జ్యోతి మేడం గారు వాళ్ళ నాన్నగారి ఇంట్లో వెళ్ళి అక్కడ మేడం దగ్గర నేను ధ్యానం నేర్చుకున్నాను. మరి ఆ మేడంకి కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అప్పటి నుండి ఇంకా నా జీవితంలో మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి. స్టార్టింగ్‌లో నేను సరిగ్గా చేసేదాన్ని కాదు ధ్యానము. ఏదో చేస్తున్నామంటే చేస్తున్నా అన్నట్టు చేసేదాన్ని. కానీ మేడం ఫ్రీక్వెంట్‌లీ నా దగ్గరికి వస్తూ నన్నెంతో ఎంకరేజ్ చేసేవాళ్ళు.
అలా తను చేస్తున్న క్రమంలో కొంచెం కొంచెం నేను ఒక పిరమిడ్ తీసుకొని ఇంట్లో హ్యాంగ్ చేసుకొని, ఆ పిరమిడ్ కింద చక్కగా ఆ పిరమిడ్ ఎనర్జీని కూడా పర్సీవ్ అవుతూ, ధ్యాన సమయాన్ని పెంచుకుంటూ వచ్చాను. తర్వాత 2008లోనే నేను బెంగుళూరు వెళ్ళడం జరిగింది మేడంతో కలిసి. అక్కడ మొట్టమొదటిసారిగా నేను గురువుగారిని దర్శించాను. అప్పుడు నేనేమి మాట్లాడలేదు సార్‌తోని. ఊరికే జస్ట్ దూరం నుండే చూడడం జరిగింది సార్‌ని. అది ఇక నా లైఫ్‌లో ఒక గొప్ప మలుపు అనే చెప్పుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ అక్కడ నేను ఆదిలాబాద్ మాస్టర్ నరేంద్ర ఆసూర్ గారి యొక్క అనుభవాలు మేడం గారి బంధువు కాబట్టి తను అక్కడ మాతో పంచుకోవడం జరిగింది. అప్పుడు నేనింకా ధ్యానం యొక్క విశిష్టతను తెలుసుకున్నాననమాట. అంటే ఎన్నో రకాల వ్యసనాలకు బానిసైన వాళ్ళు కూడా ఈ ధ్యాన శక్తి ద్వారా బయటకు రావచ్చునా ఇలా? అంత పవర్ ఉందా ధ్యానంలో? ఎవరిని గుడ్డిగా నమ్మనటువంటి ఒక వ్యక్తి ఇలా నమ్మి ధ్యానంలోకి రావడమే కాకుండా తను కూడా చక్కగా ఆర్గనైజేస్ చేస్తూ ఇలా వర్క్‌లో పాలుపంచుకుంటున్నారు అంటే ఇది ఎంతో గొప్పది అనేసి ఇంకా ఒక చక్కటి నాకు నమ్మకం ఏర్పడ్డది. అప్పుడింకా ఇంటికొచ్చిన తర్వాత నేను కూడా మా ఇంటి దగ్గర కమ్యూనిటీ హాల్ అని ఉంటది సాయిబాబాది. అందులో క్లాస్ అరేంజ్ చేయడం జరిగింది. 40 డేస్ క్లాస్ అరుణ్‌జ్యోతి మేడం ఆధ్వర్యంలో చాలా చక్కగా జరిగింది. కానీ ఎంతోమందొచ్చారు. అప్పుడే ధ్యానాన్ని నేర్చుకున్నారు చాలామంది. అలాగే మళ్ళీ నేను 2011లో విశాఖపట్నం వెళ్ళడం జరిగింది ధ్యాన మహాచక్రానికి. అప్పుడు నా చిన్న పాప కూడా నాతో పాటు వచ్చిందనమాట. మొట్టమొదటిసారిగా నాకింకా ఆ వైజాగ్ ధ్యాన మహాచక్రంలో నిజంగా కొత్త బంగారు లోకం అన్నట్టుగానే ఆ వాతావరణం కానీ, అక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరిలో ఆనందము, ఉత్సాహము ఏదో తెలియని ఒక ఆత్మీయత ప్రతి ఒక్కరి పలకరింపు కానీ, వాళ్ళు చూపెట్టే ప్రేమ కానీ నన్నెంతో ముగ్ధురాలిని చేసింది. అలా ఒక కొత్త లోకంలో ఎక్కడో ఆనంద లోకమో, స్వర్గలోకం ఎక్కడో లేదు ఇక్కడే ఉంది అనిపించింది నాకు. అలా 10 రోజులు అక్కడ ఎంతో హాయిగా ఆ ఆత్మ బంధువుల మధ్యల పత్రి సార్ యొక్క వేణునాదంలో చక్కగా సాధన చేస్తూ నేను ఆ 10 రోజులు ఎన్నో చక్కటి అనుభూతులు పొందడం జరిగింది. దాని తర్వాత అక్కడ వాతావరణం గురించి చెప్పాలంటే నిజంగా మా పాప అక్కడున్న 10 రోజులు కూడా తను కేవలము రోజు ఒక్కటేసారి కొంచెమే స్నాక్స్ తినేది. 10 రోజులు ఇంకా ఏ రకమైన అన్నము, ఆహారం ముట్టుకోకుండా ఉంది తను. ఎప్పుడూ ఆకలి, ఆకలి అంటూ ఇంట్లో గంట గంటకి ఏదో ఒకటి తినే అమ్మాయి అలా తినకుండా ఉంది అంటే నాకనిపించింది. అంటే యోగుల మధ్య ఆ శక్తి స్థలాలలో ఉన్నప్పుడు మనకసలు ఆకలి ఉండదు. నిద్ర లేకపోయినా కూడా ఎంతో యాక్టివ్‌గా ప్రతిరోజు కూడా ఎంతో అద్భుతంగా అనిపించింది. అక్కడ ఆ శక్తిని నేను అనుభూతి చెందాను. ఆ అక్కడ పిరమిడ్ ఎనర్జీని కానీ, ఆ ధ్యాన యోగుల మధ్య ఉన్నటువంటి కలిసి ఉన్నటువంటి ఇలా వైజాగ్ నుండి వచ్చిన తర్వాతే నేను చక్కగా స్వాధ్యాయం చేస్తూ, నాకు అరుణ్‌జ్యోతి మేడం గారే నా దగ్గరికి ఫ్రీక్వెంట్‌లీ వస్తూ ఉండేవారు. ఎన్నో అద్భుతమైన స్పిరిచ్యువల్ బుక్స్ తనొచ్చిన ప్రతిసారి నాకు తెచ్చిస్తూ ఉండేవారు. అలా బుక్స్ చదువుతూ అప్పుడు సార్ సీడీలొచ్చాయి. సీడీలు వింటూ నేను సార్ స్పీచెస్ బాగా విన్నాను. చాలా ఆ జ్ఞానము కానీ, ఆ సార్ యొక్క ఆహ్, వింటూ ఉంటే ఏదో తెలియని ఒక ఆనందము, ఒక అనుభూతితో ఉండేది. తెలియని ఏదో వెలితి నాలో తీరిపోతున్న భావన కలిగేది. ఆ ప్రశాంతత అనే దాన్ని నేను మొట్టమొదటిసారిగా అనుభూతి చెందుతూ వచ్చాను. అప్పటి వరకైతే ఏదో స్ట్రెస్ ఉందో, ఆ స్ట్రెస్ కాస్త పూర్తిగా రిలీఫ్ అవుతూ వచ్చింది. అట్లాగే నాకు అదివరకి నెక్ పెయిను, బ్యాక్ పెయిను, కాళ్ళ నొప్పులు, పైల్స్ ఇలా చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ ఉండేది. ప్రతిరోజు మా పాపలతోని నేను కాళ్ళు ఒత్తించుకోకుండా నిద్రపోయేదాన్ని గాదు. అలాగా బయటకెళ్ళినా అంటే బాగా హెడ్‌ఏక్ వచ్చేది. 17 ఇయర్స్ అయితుంది ఇప్పుడు నేను శాకాహారిగా మారిన క్షణం నుండి ఇప్పటి వరకు మళ్ళీ ఏ రకమైన అనారోగ్యాల కోసము సమస్యలతో నేను హాస్పిటల్‌కి వెళ్ళలేదు. ఒకే ఒక్కసారి
విజ్డమ్ టీత్ రిమూవ్ చేసుకోవడానికి మాత్రమే వెళ్ళాను. నాకొకసారి ధ్యానంలోకొచ్చిన తర్వాత కూడా డెంటల్ ఇష్యూ వచ్చిందండి. అంటే ఒక నర్వ్ ప్రెస్ అవుతూ ఉండేది టీత్ దవడల దగ్గర. రోజు రాత్రయిందంటే మీకందరికీ తెలుసు. పంటి నొప్పి కానీ, చెవు నొప్పి కానీ ఎంత భయంకరంగా ఉంటుందో, ఎంత బాధగా ఉంటుందో దాన్ని తట్టుకోవడము. కానీ ఆ నొప్పి వచ్చినా కూడా నా దగ్గర ధ్యానం ఉంది, ధ్యాన శక్తి ఉంది. మందుల్లో ఉండేదంతా కూడా కెమికల్ ఎనర్జీ. మరి ఆ కెమికల్ ఎనర్జీతో నాకు పని లేదు. ఇప్పటి వరకు ఈ ధ్యాన శక్తితో నేనెన్నో నాకున్నటువంటి ఇష్యూస్ అన్నీ నేను క్లియర్ చేసుకున్నాను. దీన్ని కూడా తప్పకుండా నేను చేసుకోగలను, క్లియర్ చేసుకోగలను అనే ఒక కాన్ఫిడెన్స్‌తోని ప్రతిరోజు రాత్రి ఎప్పుడైతే పెయిన్ స్టార్ట్ అయ్యేదో అప్పుడు నేను ధ్యానంలో కూర్చుండేదాన్ని. ఎక్కువ సమయం ధ్యాన సాధన చేసేదాన్ని. అలా ధ్యానం చేస్తున్న క్రమంలో 1 మంత్‌లోనే నేనసలు అదేంటి పెయిన్ ఎందుకొస్తుంది అని కూడా నేను హాస్పిటల్‌కెళ్ళలేదు. చెకప్ చేయించుకోకుండానే దాన్ని క్లియర్ చేసుకోవడం జరిగింది. ఇంకోటేంటంటే నేను పూజల్లో ఉన్నప్పుడు ఆ భగవాన్ ఏదైతే మిరాకిల్స్ చేస్తున్నాడు అని నేననుకున్నానో, భ్రమలో పడ్డానో, దానికి సంబంధించినటువంటి సత్యాన్ని కూడా నేను ఈ ధ్యానంకొచ్చాక తెలుసుకున్నాను. మనము దృష్టి ఎక్కడ పెడితే సృష్టి అక్కడ జరుగుతుంది. ఒక రాయిని తీసుకొచ్చి శివుడని పూజిస్తే ఆ రాయి కూడా చైతన్యవంతమవుతుంది, శక్తివంతమవుతుంది. అంటే నేను పూజ చేసినప్పుడు ఏ ఏ ఫోటో మీదనైతే భగవంతుడు వీళ్ళు అనేసి నా శక్తిని కేంద్రీకరించానో, నా దృష్టిని పెట్టానో, నా విశ్వాసాన్ని పెట్టానో, అదే అక్కడ కార్యరూపం దాల్చింది ఒక అద్భుతంగా అనేటువంటి సత్యాన్ని నేను ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత తెలుసుకున్నాను. అలాగే ధ్యానంలోకొచ్చిన తర్వాతనే నా డ్రీమ్ కూడా ఫలించిందండి. చిన్నప్పుడు స్కూల్లో నేను ప్రతి టీచర్ చూసి నేను కూడా ఇలా పెద్దయినాక టీచర్ అవ్వాలి అనేటువంటి డ్రీమ్ నాకు చాలా ఉండేది. టీచర్ కావాలని. కానీ నా కుటుంబ బాధ్యతల వల్ల కానీ నేను బీఎడ్ చేయలేదు. అందుకని ఇక్కడ అన్ని గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ కాబట్టి టీచర్ జాబ్ నేను చేయలేకపోయాను. కానీ ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఆ కలను కూడా ఆ కోరికను తీర్చుకునేటువంటి అవకాశం వచ్చింది. ఆ శక్తి వచ్చింది. 1984లో 10th క్లాస్ అయిపోయింది. అప్పటి వరకు జస్ట్ నాకు ఆ మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది అప్పటి వరకే తెలుసు. ఇంటర్ నుండి నేను మ్యాథ్స్ తీసుకోలేదు కాబట్టి. కానీ నేను 2008లో అంటే 24 ఇయర్స్ తర్వాత నేను ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో షార్ట్ పీరియడ్ నేను మ్యాథ్స్ టీచర్‌గా వర్క్ చేశాను. మరి ఎక్కడికెళ్ళొచ్చింది నాకు ఆ శక్తి, ఆ జ్ఞానం ఎక్కడికెళ్ళొచ్చింది? బేసికల్లీ గవర్నమెంట్ స్కూల్‌లో చదివిన నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో మ్యాథ్స్ టీచర్‌గా పనిచేశాను అంటే నేను అప్పటికి ధ్యాన సాధన స్టార్ట్ చేశాను. ఆ ధ్యానం ద్వారానే నాకు ఆ వర్క్ చేసేటువంటి శక్తి కానీ, జ్ఞానం కానీ నాకు అందింది. ఆ స్కూల్‌లో నేను ప్రతిరోజు పిల్లలకి నేను ఏ క్లాస్‌లకైతే వెళ్తానో ఫస్ట్ టు సిక్స్త్ క్లాసెస్‌కి నేను మ్యాథ్స్ టీచర్‌గా చేశాను. అప్పుడు ప్రతిరోజు అందరికీ ధ్యానం నేర్పించేదాన్ని పిల్లలకి. నేను క్లాస్‌లోకి ఎంటర్ కాగానే పిల్లల కంటే ముందు టీచర్ మెడిటేషన్ చేద్దాం అనేసి వాళ్ళందరూ ఎంతో ఇంట్రెస్ట్‌గా పిల్లలంతా కూడా పల్లెటూర్ల నుండి వచ్చిన వాళ్ళంట. వాళ్ళు ఎంతో అమాయకంగా ఉండేవాళ్ళు. చక్కగా వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటే నాకు ఒక తెలియని ఆనందం ఆ పిల్లల్ని చూస్తూ ఉంటే. పిల్లలంటే నాకు చాలా చాలా ఇష్టమట. ఎప్పుడైతే నాకు ఆ చిన్నమ్మాయి అల్లరి బాగా చేయడం స్టార్ట్ చేసిందో, ఇక నాకు పిల్లలంటే విరక్తి కలిగిందనమాట. ఆమెను చేయలేక. అలాంటిది మళ్ళీ స్కూల్‌లో జాయిన్ అయిన తర్వాత నాకు పిల్లల పట్ల మళ్ళీ ఒక మమకారము వాళ్ళ ఫేసుల్లో చూస్తుంటే ఆ దివ్యత్వము, ఆ దైవత్వము, చక్కటి అనుభూతిని నేను పొందాను. తర్వాత మళ్ళీ నేను నా యొక్క ఫ్యామిలీ పరమైన రెస్పాన్సిబిలిటీస్ వల్ల మళ్ళీ నేను ఆ ఉద్యోగాన్ని కంటిన్యూ చేయలేకపోయాను. తర్వాత అలా వైజాగ్ ధ్యాన మహాచక్రానికి ఎళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ సార్‌ని మొట్టమొదటిసారిగా మళ్ళీ దగ్గర నుండి దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ కరీంనగర్ దగ్గర సార్ ఒక ప్రోగ్రామ్ కోసం వచ్చారు. అప్పుడు సార్‌ని కలవడం జరిగింది. అప్పుడు సార్‌తో చెప్పాను నేను.
సార్ నేను మీ సీడీలన్నీ విని చాలా ఇన్‌స్పైర్ పొందాను. నాకు వర్క్ చేయాలనుంది అని అడగడం జరిగింది సార్‌ని. అప్పుడు అవసరం లేదు. నువ్వు నీ మొగుడిని చూసుకో సరిపోతుంది. నువ్వేమన్నా సీత కన్నా గొప్పదానివా? అని సార్ నొక్కి చెప్పారు. నాకు డిసప్పాయింట్ అనిపిచ్చింది. ఇదేంటి నేనిలా ఎంతో ఉత్సాహంగా నేను పని చేస్తాను అంటే సార్ ఎంకరేజ్ చేయాల్సింది పోయి నన్ను వద్దంటున్నారేంటి అని కొంచెం బాధేసింది నాకు. అప్పుడు మేడం నాకు సార్ ఏది చెప్పినా మన మంచికే చెప్తారు విజయ. సార్ చెప్పారు అంటే అందుకేదో బలమైన కారణం ఉండుంటది. నీకు తపన ఉండాలే కానీ నువ్వెక్కడ ఇంట్లో ఉన్నా కూడా నువ్వేదో రకంగా వర్క్ చేయగలుగుతావు అనేసి నాకు చాలా చక్కటి సపోర్ట్ ఇచ్చారు. అలాగే మా పాప గురించి చిన్న పాప అస్సలు చదివేది కాదు. స్కూల్ సరిగ్గా వెళ్ళేది కాదు. చాలా బాధగా ఉండేది నాకు. ప్రతిరోజు ఆమెకి హోమ్ వర్క్ చేయించాలంటే నాకు దినదిన గండంగా ఉండేది. అలాంటిది సార్ దగ్గరికెళ్ళినప్పుడు నేను సార్‌ని పర్సనల్‌గా అడిగాను. సార్ ఇలా మా చిన్నమ్మాయి చదవదు సార్ అని అడిగాను. అప్పుడు సార్ ఏమన్నారంటే, "చదవకపోనీ" అన్నారు. నాకనిపిచ్చింది మళ్ళీ. ఇదేంటి చదువుతది అని కదా! చదవట్లేదు అంటే చెప్పాల్సింది. సార్ చదవకపోని అన్నారేంటి? అని మళ్ళీ చక్కగా ఇంటికొచ్చిన తర్వాత నేను సార్ ఏది మాట్లాడినా కూడా మళ్ళీ నేను ధ్యానంలో కూర్చొని వాటి అంతరార్థం ఏంటి? ఏ పర్పస్‌తో చెప్పారు? మరి దాన్ని నేను ఏ రకంగా రిసీవ్ చేసుకోవాలి అనేసి మళ్ళీ ధ్యానంలో కూర్చొని దాని గురించి క్లారిటీ తీసుకునేదాన్ని. అప్పుడు నాకర్థమైందేంటంటే, ఈ అమ్మాయి చదువు కోసం రాలేదు. ఆ చదువులన్నీ గత జన్మల్లోనే పూర్తి చేసుకొని, కేవలము విశ్వ కళ్యాణం కోసమే వచ్చినటువంటి ఒక ఉన్నతాత్మ. సో, నువ్వు ఆమె చదువు గురించి వరీ కావాల్సిన అవసరం లేదు అని నాకు భరోసా ఇచ్చారు అనేది అర్థమైపోయింది. నిజంగా అప్పటి వరకు ఆమె చదువు విషయంలో ఎంతో భారంగా ఉన్న నేను, ఆ రోజు మొట్టమొదటిసారిగా నా భారమంతా దిగిపోయింది. చాలా తేలికగా అయిపోయింది నాకు. నాకర్థమైపోయింది ఇక తర్వాత ఆమె సరిగ్గా చదివినా, చదవకపోయినా, స్కూల్‌కెళ్ళినా, ఎళ్ళకపోయినా కూడా నేను ఆమెలో ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని, ఆ దైవత్వాన్ని ఆమెలో ఆమె రూపంలో నేనొక గొప్ప యోగిని, ఒక ఆత్మజ్ఞానిని, దైవాన్ని ఎన్నో సార్లు దర్శించాను. అప్పుడు మేడం కూడా నాకు అదంతా అల్లరి కాదు. అది ఎనర్జీ. ఆమె ఎనర్జీని బేర్ చేయాలి అంటే నువ్వు ఫస్ట్ ఎనర్జిటిక్ అవ్వాలి అని చెప్తూ వచ్చారు. అప్పుడు నేనింకా అర్థం చేసుకున్నాను. నిజంగా పిల్లలను కనడం గొప్ప విషయం కాదు. వాళ్ళని పెంచడం అనేది చాలా గొప్ప విషయము. అది ఎంతో కష్టంతో కూడుకున్నటువంటిది. ఎందుకంటే పిల్లలు మామూలు పిల్లలు కాదు ఇప్పటి పిల్లలు. వాళ్ళని పెంచాలంటే ముందు మనం ఆత్మజ్ఞానులుగా మారాలి. మనం ఆత్మజ్ఞానులుగా మారినప్పుడే మనం కూడా వాళ్ళను జ్ఞానులుగా తీర్చిదిద్దగలుగుతాము. ముఖ్యంగా తల్లి పాత్ర ఎంతో ముఖ్యమైనది పిల్లల విషయంలో. అలా ఆ సార్ దగ్గరికెళ్ళొచ్చిన తర్వాత అమ్మాయి విషయంలో భరోసా వచ్చింది. అలాగే చక్కగా నేనింకా సాధన చేసుకుంటూ హాయిగా ప్రశాంతంగా ఉంటున్నాను. అలాంటి క్రమంలో 2012లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే అది మా పెద్దమ్మాయి యాక్సిడెంట్‌లో తను బాడీ వెకేట్ చేయడం జరిగింది. తన వయసు అప్పటికి 22 సంవత్సరాలు. ఇంజినీరింగ్ కంప్లీట్ చేసుకొని యూఎస్ ఎళ్ళేటువంటి వర్క్‌లో భాగంగా హైదరాబాద్ ఎళ్ళింది. అక్కడే యాక్సిడెంట్ జరిగింది. తను స్పాట్ అన్నమాట. సో, ఈ ఇన్సిడెంట్‌ని నేను ఫేస్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే అమ్మాయి అన్ని రకాల చూడడానికి కానీ, ఫిజికల్‌గా కానీ, తన యొక్క స్వభావం కానీ, తన యొక్క నేచర్ కానీ అన్నీ కూడా ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉండేది. తను నాకు మాత్రమే బిడ్డ కాదు. మా అత్తగారికి ముగ్గురు మగ పిల్లలే. వాళ్ళు అమ్మాయిని పెంచుకున్నారు చిన్నత్తమ్మ కూతుర్ని. కానీ ఆమె చిన్నప్పటి నుండి లేదు వాళ్ళ దగ్గర. అందుకని మాకు బిడ్డ పుట్టగానే వాళ్ళకే బిడ్డ పుట్టినంతగా సంబరపడ్డారు. నా బిడ్డని ఎంతో వాళ్ళు కూడా బిడ్డలాగానే పెంచారు. మా బావగారు వాళ్ళకి ఆడపిల్లలు లేకపోతే వాళ్ళు సొంత బిడ్డలాగానే చూసుకున్నారు. ఇలా తన యొక్క ఇన్సిడెంట్ అనేది మా కుటుంబంలో నిజంగా చాలా ఒక అలజడిని రేకెత్తించింది. ఆ సమయంలో నేనప్పటికే
ఆహ్, ఏదైతే ఆ అమ్మ భగవాన్ ధర్మంలో నాకేదైతే అట్రాక్ట్ చేసిందో, మన పిల్లలు కారు, మన ద్వారా వస్తారు. అది రోజు రిపీట్ అవుతూ ఉండేది. నాకే తెలియకుండా ఎందుకు రిపీట్ అవుతుందనేది నాకు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అర్థమైంది. అప్పటికి నాకు సాయిబాబా అంటే చాలా చాలా ఇష్టమనమాట. బాబా బ్లెస్సింగ్స్ కూడా నాకు ఇన్సిడెంట్స్‌ని బేర్ చేయడానికి ఈ ధ్యాన శక్తి, గురువుగారి యొక్క బ్లెస్సింగ్సు, అలాగే మేడం వాళ్ళ యొక్క సపోర్ట్ నాకెంతో ఉపయోగపడ్డది. మామూలుగా తను పరిచయం ఉన్న వాళ్ళే తనను మర్చిపోవడానికి ఎంతో కష్టపడ్డారు. నా భర్త, నా చిన్న బిడ్డ కూడా చాలా కాలం పట్టింది ఆ బాధ నుండి బయటికి రావడానికి. ఎందుకంటే మా కుటుంబంలో మా మరిదికి, మాకు ఒకసారి నేను ధ్యానంలోకి రాకముందే మాకొక మేజర్ యాక్సిడెంట్ జరిగిందనమాట. వేములవాడకి వెళ్ళి వస్తుంటే మేము 5 మెంబర్స్ ఉన్నాము. మా మరిది, తోటికోడలు ఇంకా ఇద్దరు బంధువులు, నేను. కారును కల్వర్ట్ గుద్దుకొని అది తిరిగి రివర్స్‌లో వచ్చి మళ్ళీ ఒక పెద్ద లోయలో పడిపోయిందనమాట అక్కడ. అప్పుడు కూడా నాకు చిన్న స్క్రాచ్ కూడా పడలేదు. అంటే నాకర్థమైందేంటంటే ధ్యానంలోకొచ్చిన తర్వాత మనము విశ్వం కోసం విశ్వ కళ్యాణంలో పాలు పంచుకోవడానికి మనం జన్మ తీసుకున్నట్టయితే, ఆ పరమాత్ముడు మనల్ని ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు అనేది నాకర్థమైంది తర్వాత. ఆ స్పాట్‌ని చూసిన వాళ్ళే అసలందులో ఉన్నవాళ్ళెవ్వరూ బ్రతికుండరు అని భావించిండ్రు. మరి అలాంటిది చిన్న దెబ్బ కూడా తగలకుండా నేను బయటికొచ్చాను అంటే, అదంతా కూడా నిజంగా గురువు ఒకానొక టైంలో శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడు, గురువు ఆ శిష్యుని దగ్గరికి తీసుకుంటాడు కావచ్చు. కానీ, వాళ్ళు జన్మ తీసుకోక ముందు నుండే, వాళ్ళు చిన్నప్పటి నుండే వాళ్ళని కనిపెట్టుకొని ఉంటారు అనేది నాకు తర్వాత తర్వాత అర్థమైంది. అలా ఆ ఇన్సిడెంటు మళ్ళీ ఇంకా మా మరిదికి ఇంకొకసారి అలా జరిగేసరికి, అలా 2, 3 ఇన్సిడెంట్లు జరిగేసరికి మా వారి లోపల ఇన్‌సెక్యూర్ ఫీలింగ్ అనేది చాలా ఉండేది. సో, ఇంకా ఇద్దరు ఆడపిల్లలు కావడం వల్ల, మరి ఒక బిడ్డ అలా అర్ధాంతరంగా కలలో కూడా ఊహించని ఆ ఇన్సిడెంట్‌కి గురవ్వడం వల్ల, ఇంకా చిన్న బిడ్డను దూరంగా పంపడానికి కానీ, చదువు కోసము తను ఇష్టపడలేదు. అలాంటి ఆ సమయంలో మరి తను మా దగ్గరే ఉండి ఇంజినీరింగ్ కాకుండా డిగ్రీ చదివింది. అలా నాకంటే ఒక బిడ్డ పోతే ఇంకొక బిడ్డ ఉంది. ఆ బిడ్డలో నేను ఈ బిడ్డనే చూసుకున్నాను. తను లేదు అనేటువంటి ఆ బాధను నేను లేకుండా నాకు ఆ ధ్యాన శక్తి ఉపయోగపడ్డది. అలాగే ధ్యానంలో నా బిడ్డ నాతో మాట్లాడింది. అమ్మా, నాకప్పటికే ఇంట్యూషన్ అనేది ధ్యానంలో స్టార్ట్ అయింది. సో, ఇంట్యూషన్‌లో నేను నా ఫ్యామిలీ, నా పర్సనల్ విషయాలు కానీ, లేదు ఏదైనా లోక కళ్యాణకరమైనటువంటి విషయాల కోసం నేను సందేశాలు తీసుకునేదాన్ని. అలా నాకు అది దేవుడిచ్చిన ఒక గొప్ప వరం అన్నమాట. అప్పుడు అమ్మ, నేను ఒక ఉన్నత కార్యం కోసమే మిమ్మల్ని వదిలి ఎళ్ళాల్సొచ్చింది. నేను నా లైఫ్ డిసిజన్ నేను ఇంతే తీసుకొనొచ్చాను అని చెప్పిన తర్వాత నాకింకా చాలా ధైర్యం వచ్చేసింది. కానీ మా వారు, చిన్న పాప వాళ్ళు ధ్యానంలోకి రాలేదు కాబట్టి, మరి వాళ్ళకి సత్యం అర్థం కాలేదు. కొన్ని సంఘటనలు కానీ, సమస్యల్ని కానీ తట్టుకోవాలి అంటే శక్తి, జ్ఞానము 2 కావాలి. మరి ఆ శక్తి జ్ఞానం ద్వారా మాత్రమే లభిస్తుంది. మరి ఆ జ్ఞానం అనేది చక్కటి స్వాధ్యాయం కావచ్చు, గురువుల ద్వారా కావచ్చు, సజ్జన సాంగత్యం ద్వారా కావచ్చు లభిస్తుంది. మరి వాటన్నిటిని నేను పొంది ఉన్నాను, నేను కలిగి ఉన్నాను కాబట్టి, నేను ఎటువంటి సిట్యుయేషన్‌నైనా తట్టుకునేటువంటి ఆ శక్తిని నేను పొందాను. అలా ఈ ధ్యాన శక్తియే అలా నా చిన్న బిడ్డను కానీ, నా భర్తను కానీ, మళ్ళీ నేను బ్యాలెన్స్ చేసుకుంటూ, ఈ జీవితాన్ని ఇలా ఇంకా కంటిన్యూ చేస్తూ, అలాగే నా వంతుగా నేను తెలుసుకున్నాను. నేను కేవలము ఈ ఫ్యామిలీ కోసం మాత్రమే రాలేదు. ఫిజికల్ లైఫ్ కోసం మాత్రమే రాలేదు. నేను కూడా ఈ కలియుగం అంతమై సత్యయుగం ఆరంభమయ్యేటువంటి ఈ సత్యయుగం ఆరంభమవుతున్న ఈ సమయంలో ఒక ఉన్నత లక్ష్యంతోనే వచ్చాను అనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నాను. కానీ నేనింట్లోనే ఉంటూ ఏదో
ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా, ఎంత వీలైతే అంత ఎప్పటికప్పుడు నన్ను నేను చెక్ జేసుకుంటూ, నేనింకా ఏ రకంగా నేను ఉపయోగపడగలను అనేది ఒక ఆహ్, అంచనా వేసుకుంటూ, నా వంతుగా నేను ఏదో రకంగా సొసైటీతో మేడం ద్వారా కనెక్ట్ అవుతూ వచ్చాను. నిజంగా వారు ఎంతో వారికి నేను రుణపడి ఉంటాను. నాకేమో చాలా ఇష్టమనమాట ఈ ప్రోగ్రామ్స్, క్లాస్‌లు, మాస్టర్‌లు అవన్నీ కూడా. కానీ సార్ చెప్పారు కాబట్టి నేనక్కడ ఏదో కారణం ఉండుంటది. కాబట్టి నేను సార్ మాటను ఫాలో అవ్వాలి అని డిసైడ్ అయిపోయాను. అట్లాగే నా కుటుంబ సిట్యుయేషన్స్ కూడా నాకిలా ఉండడమే కరెక్టు అనేది నాకు ఇంట్యూషన్‌లో వచ్చేసింది సిట్యుయేషన్ దృష్ట్యా కూడా. సో, మేడం ఎక్కడికెళ్ళినా కూడా, ఏ ప్రోగ్రామ్‌కెళ్ళినా కూడా నాకు అక్కడ జరిగినటువంటి తను ఏవైతే అనుభవాలు పొందిందో అవన్నీ నాకు చక్కగా మళ్ళీ రాగానే నా దగ్గరకొచ్చి ఎంతో ఓపికతో, ఎంతో ఓర్పుతో బయట ఎంతో వర్క్ చేస్తూ, జాబ్ చేస్తూ నన్ను కంటికి రెప్పలా చూసుకుంటూ వచ్చారు. అలాగే ఇంకొక మిత్రురాలు కూడా నాకు ఆ కమ్యూనిటీ హాల్‌లో ధ్యానం క్లాస్‌లో పరిచయమైంది. తను కోమల. తను కూడా నాకా బిడ్డ దూరమైన ఆ క్షణంలో తను నాకు దగ్గరైపోయింది. తనెంతో ప్రేమను పంచుతూ, ఎన్నో రకాలుగా నాకు అండగా ఉండి, ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు. ఈ వాళ్ళిద్దరికీ కూడా నేను మళ్ళీ ఒకసారి నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. అలా ఆ ఇన్సిడెంట్ నుండి నేను బయటపడ్డాను. చాలా ఈ శక్తి ద్వారా వాళ్ళ యొక్క ఆ ప్రోత్సాహం ద్వారా బయటపడ్డాను. కానీ వాళ్ళు నా భర్త, నా బిడ్డ బయటకు రావడానికి చాలా కాలం పట్టింది. ఇలా సాగుతున్నటువంటి క్రమంలో మళ్ళీ నేనేంటంటే అపార్ట్‌మెంట్‌లోకి షిఫ్ట్ అయ్యాము. ఇదివరకు వేరే ఇంట్లో ఉండేవాళ్ళము. ఇక్కడ కూడా ఒక 21 డేస్ మళ్ళీ మేడం యొక్క ఆధ్వర్యంలో మళ్ళీ మెడిటేషన్ క్లాస్ జరిగింది. కరీంనగర్‌లో ఏ మాస్టరొచ్చినా కూడా మాత్రం నేను దూరం ఎక్కడికి వెళ్ళకపోయినా కూడా ఆ మాస్టర్ల యొక్క క్లాస్‌లు కానీ, వాళ్ళ యొక్క సజ్జన సాంగత్యాన్ని కానీ సాధ్యమైనంత వరకు అటెండ్ అవుతూ అందరి దగ్గర నుండి నేర్చుకోవాలి ఆ తపన బాగా నాకుండేది. అలా నేను తప్పకుండా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వచ్చాను. అట్లాగే సారు ఎప్పుడూ కరీంనగర్ కానీ, చుట్టుపక్కల ఎక్కడికొచ్చినా కూడా నేను తప్పకుండా సార్‌ని దర్శనం చేసుకొని, సార్ యొక్క సందేశాన్ని స్వీకరించి, ఇంకా ఎలా ఉన్నాను, ఇంకా నేను ఏ రకంగా ముందుకెళ్ళాలి అనేటువంటి గైడెన్స్ నేను పొందుతూ వచ్చాను. అలా ఒకసారి తటవర్తి వీరరాఘవరావు గారి ద్వారా కూడా కరీంనగర్‌లో 3 డేస్ ప్రోగ్రామ్ జరిగింది. ఆ ప్రోగ్రామ్‌లో నేను మొట్టమొదటిసారిగా ఆర్గనైజర్‌గా కొంచెం వర్క్ చేయడం జరిగింది. అది ఎంతో హ్యాపీనిచ్చింది. ఎంతో తృప్తినిచ్చింది. ఎందుకంటే లోపల ఉంది. దాన్ని నేనేం చేశాను, అణుచుకుంటూ వచ్చాను. చెయ్యాలి అని ఉంటది. కానీ ఏమి చేయలేకపోతున్నానే ఒక బాధ ఉండి, ఆ బాధ నాకు ఆ ప్రోగ్రామ్‌లో ఆ సారు వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కాస్త నాకు రిలాక్స్‌నిచ్చింది, రిలీఫ్‌నిచ్చింది. అలాగే నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకే తెలియకుండా సంకల్పం వచ్చేది. ఎర్త్ ప్రొటెక్షన్ కోసము. అది ఎందుకు పెడుతున్నానో, ఎందుకొస్తుంది, ఎలా వస్తుంది నాకేమీ తెలియదు. కానీ దాని తర్వాత నాకర్థమయ్యేదేంటంటే, ఈ భూమి మీద ఫిజికల్‌గా జరగాల్సినటువంటి ఎన్నో ఇన్సిడెంట్లు, ఎన్నో ప్రళయాలు, భూకంపాలు మనమందరము చేస్తున్నటువంటి ఈ ఆధ్యాత్మిక కృషి వల్ల, ఆధ్యాత్మిక ధ్యాన శక్తి వల్ల అవన్నీ కూడా నివారింపబడుతున్నాయి. పెద్దగా చిన్నగా అయితున్నాయి అనేది నాకర్థమైంది. నిజంగా పత్రి సార్ గురించి చెప్పాలి అంటే, నేను ఇంకోటేంటంటే సార్ గురించి మీకు తెలియజేయాల్సింది, అమ్మ భగవాను ధర్మంలో ఉన్నప్పుడు వాళ్ళని గురువుగా గుడ్డిగా నమ్మాను. సో, నా కుటుంబం నుండి నేనెంతో దాని పట్ల విమర్శను ఎదుర్కొన్నాను. "నువ్వు సరికాని మార్గంలో ప్రయాణం చేశావు" అనేసి.
సో, నేనప్పుడేంటంటే మళ్ళీ ధ్యానంలోకొచ్చిన తర్వాత, మళ్ళీ ఇప్పుడు నేను ఎంచుకున్న మార్గం కూడా నేను చెక్ జేసుకోవాలి కదా! ఎలాగ అనుకుంటున్న ఆ సమయంలో నాకీ ఇంట్యూషన్ వల్ల నేను తెలుసుకోవడం జరిగింది. అసలెవరు? పత్రిజీ ఎవరు? ఈ పిఎస్ఎస్ఎం ఏంటి? అసలు మరి నేనిప్పుడు కరెక్ట్‌గానే ఉన్నానా? మళ్ళీ నేను కరెక్ట్ రూట్‌లోనే వెళ్తున్నానా? ఎందుకంటే నేను ఒంటరిగా చేస్తున్నాను ఈ ప్రయాణం. కాబట్టి నేను సత్యవంతంగా ఉండాలి. సత్యమైనటువంటి మార్గాన్నే అనుసరించాలి అనేది నా లోపల రావడం వల్ల నేను మళ్ళీ సార్ గురించి తెలుసుకోవడం జరిగింది ఇంట్యూషన్‌లో. సారు కారణ జన్ములు, సత్యయుగ స్థాపన కోసమే వచ్చినటువంటి మహానుభావులు అని తెలుసుకున్నాను. మన ఈ పిరమిడ్ మాస్టర్‌లందరూ కూడా సారు యొక్క సైన్యము, ఆధ్యాత్మిక శక్తి ఇదంతా కూడా ఈ భూమి మీద సత్యయుగ స్థాపన కోసం వచ్చిన వాళ్ళే పిరమిడ్ మాస్టర్‌లు. ఈ పిఎస్ఎస్ఎం అనేది తెలుసుకొని నేనప్పుడింకా చాలా ధైర్యంగా ఉన్నాను. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాను. ఎందుకంటే నాకొక నమ్మకం వచ్చేసింది. ఇంట్యూషన్ అనేది అది సోల్ దగ్గరికెళ్ళి వస్తున్నటువంటి సందేశము. అక్కడికెళ్ళి కేవలము సత్యం మాత్రమే వస్తుంది. ఇంకేమీ లేదు. అలా మళ్ళీ నేను ఏదైతే సందేశాన్ని పొందానో, మళ్ళీ దాన్నేం చేసేదాన్ని అంటే, మళ్ళీ ఒకసారి నేనింకా మళ్ళీ సత్యమేనా కాదా? ప్రాపర్‌గానే తీసుకున్నానా లేదా? లేకపోతే నా మైండ్ ప్లే ఏమన్నానా అని ఇంకా నాకు నేను క్లారిటీ తీసుకునేదాన్ని. దీనికొక నిదర్శనం ఏంటంటే, సార్ గురించి సార్‌ని మొట్టమొదటిసారిగా నేను కలిసినప్పుడు అప్పుడేమన్నారు, మా అన్నయ్య కూడా ధ్యానంలోకొచ్చారు. అప్పుడు సార్‌ని మొట్టమొదటిసారి మా అన్నయ్య నేను చూడడము. సార్ మా అన్నయ్యతో మాట్లాడుతున్నప్పుడు, నేను అమ్మ భగవాన్ పూజలు చేస్తానని సార్‌కి చెప్పడం జరిగింది. అప్పుడు సార్ అన్నారు, నేను వాళ్ళు ఉత్తర దక్షిణం అనగానే, నేను మానేస్తాను సార్ అన్నాను. నిజం చెప్పాలి అంటే నేను వాళ్ళెంతగా నమ్మాను అంటే, అసలు వాళ్ళు సత్యం కాకపోతే ఇక నా ప్రాణం లేదు. అంతగా నేను నమ్మకం ఉంచాను. అంత భక్తితో, అంత డెడికేషన్‌తో పూజలు చేస్తున్న నేను, సార్‌కి ఎప్పుడైతే మాటిచ్చానో, అదే క్షణము అసలు నేను కంప్లీట్‌గా డైవర్ట్ అయిపోయాను. మామూలుగా చూస్తే అసలు డైవర్ట్ అయ్యే ఛాన్సే లేదు. నిజంగా అలా ఒక్క గురువుకు మాత్రమే సాధ్యము. అలా డైవర్ట్ అయ్యే విధంగా చేశారు అంటే, అప్పుడు మా అన్నయ్యని కూడా అడిగారు. నాన్ వెజ్ తింటావా నువ్వు అని. సార్ కొంచెం తింటున్నాను అన్నాడు. అప్పుడు మీ భగవాన్ నీకిదే చెప్పాడా అన్నారు. షాక్ అయినాము. ఎందుకంటే ఆయన మా భగవాన్ పూజలు చేస్తాడని కానీ నేను చెప్పలేదు. తను చెప్పలేదు. అంటే సారు అంతరంగాల్ని చదువుతారు. వాళ్ళ చూడగానే వాళ్ళ గత జన్మలు తెలుస్తాయి. వాళ్ళ భవిష్యత్తు తెలుస్తుంది. వాళ్ళెందుకొచ్చారో తెలుస్తుంది. వాళ్ళని ఎలా సరిచేయాలో కూడా తెలుస్తుంది అనేటువంటి ఆ సత్యాన్ని నేను ఎన్నో సార్లు అనుభవాల ద్వారా తెలుసుకుంటూ వచ్చాను. ఇంకొక అనుభవం ఏంటంటే, సార్ గురించి నేను వెల్లుల్లి మానేశాను. నాన్ వెజ్‌తో పాటు వెల్లుల్లి ధ్యానంలోకొచ్చిన తర్వాత మానేశాను. అయితే నాకేంటంటే వెల్లుల్లి వేడి చేస్తేనే నెగెటివ్ ఎనర్జీ ఉంటదందులో. పచ్చియి తింటే ఏం ఉండది అనుకునేదాన్ని. అనుకోని ఏం చేశా అంటే రోటి పచ్చళ్ళు చేసినప్పుడు ఒక్క వెల్లిపాయ ఏసేదాన్ని. ఇంకా పచ్చిదే కదా! ఏముండదులే దీనికి నెగెటివ్ ఎనర్జీ అనేసి. అలా వేసేదాన్ని కానీ అది కరెక్టేనా? రాంగా? మరి ఇది కూడా తినొచ్చునా లేదా? అని ఒక డౌట్ ఉండేది. అలా ఒకసారి సార్ ఇక్కడ చొప్పదండికి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు కిరాణం షాప్‌లో సార్ అక్కడ స్టే చేశారు. నాకు లోపల ఉంది డౌటు. అప్పుడే సార్ నా లోపల డౌట్ ఎప్పుడైతే ఉందో అదే క్షణము ఆ షాప్‌లో ఒక వెల్లుల్లిపాయ సంచి బ్యాగ్ కనిపిస్తే అక్కడ మాస్టర్ నన్నారు. "ఏంటిది? ఇక్కడెందుకుంది? తీసేసేయ్ దీన్ని మాంసంతో సమానం" అని చెప్పేశారు. నాకప్పుడు అనిపించింది. అంటే ఏ డౌట్ ఉన్నా ఇలా అడగకుండానే ఏదో రకంగా ఎవరికో చెప్తూ ఉంటే ఆ సందేహాలన్నీ తీరిపోయేవి. అంటే ఒకే దెబ్బకు ఒకే బాణానికి ఎన్నో పిట్టలు అన్నట్టుగా ఇలా సారు ఒకేసారి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎన్నో రకాలుగా వాళ్ళ సందేహాలు తీరుస్తారు. వాళ్ళకి గైడెన్స్‌నిస్తారు అనేది నాకర్థమైంది. అలాగే సార్‌తో ఇంకొక ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే 2016లో ఋషికేశ్‌లో పెద్ద ప్రోగ్రామ్ జరిగింది మీకందరికీ తెలుసు.
ఆ ప్రోగ్రామ్‌కి నేను కూడా వెళ్ళాలి అని నాకు ఇంట్యూషన్‌లో వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల నేనెళ్ళలేకపోయాను. అప్పుడు మళ్ళీ సార్ ఇక్కడ దగ్గర ఒక ప్రోగ్రామ్ జరిగితే వచ్చారు. మళ్ళీ నేనెళ్ళానక్కడికి. ఎళ్ళినప్పుడు అక్కడ సార్‌తో మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడుతున్న క్షణంలో సారన్నారు, మా పాప నన్ను మదర్ ఇండియా, మదర్ ఇండియా అని పిలిచేదన్నమాట అప్పుడప్పుడు. సారేమన్నారంటే, "క్రికెటు ఇండియా ఈ మన ఇండియా ఓడిపోతే నాకు బాధేస్తది చాలా" అన్నారు సారప్పుడు. "అదేంటి సార్ ఓడిపోతే బాధేయడం ఏంటి? మీరే కదా ఓటమినైనా ఆహ్, గెలుపునైనా ఒకే విధంగా రిసీవ్ చేసుకోవాలని చెప్తారు గదా సార్" అన్నాను. అప్పుడేమన్నారంటే, "అవును. యాక్సెప్ట్ చెయ్యాలి దాన్ని. కానీ అలా ఓటమి జరిగినందుకు ఎప్పుడైతే మనం ఫీల్ అవ్వలేదో, మనం దాని పట్ల మళ్ళీ ఎక్కువ వర్క్ చేయలేము. మళ్ళీ దానిలో సక్సెస్ పొందలేము. సక్సెస్ పొందాలి అంటే ఆ ఓటమిని ఫీల్ అవ్వాలి. ఓటమి జరిగినందుకు మనం తప్పకుండా ఫీల్ అవ్వాల్సిందే అన్నారు. నాకప్పుడు అనిపిచ్చింది అది క్రికెట్ గురించి కాదు సార్ చెప్తున్నది. నేనేదైతే ఒక ప్రోగ్రామ్‌కి ఎళ్ళాల్సి ఉండి కూడా వెళ్ళలేకపోయానో దాని గురించి నాకు చెప్తున్నారు అని నాకనిపిచ్చింది. అలా డైరెక్ట్‌గా అరుణ్‌జ్యోతి మేడం ద్వారా అలా డైరెక్ట్‌గా సారు మళ్ళీ ఇండైరెక్ట్‌గా అరుణ్‌జ్యోతి మేడం ద్వారా నాకు ఎప్పటికప్పుడు చక్కటి గైడెన్స్‌నిస్తూ, సపోర్ట్‌నిస్తూ నా యొక్క ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి, నా ఆత్మ ప్రయాణానికి ఎంతో నాకు సారు యొక్క బ్లెస్సింగ్స్ అందాయి. అందుకు నేను మరి ఒక్కసారి హృదయపూర్వకంగా సార్‌కి కృతజ్ఞతలు, ప్రణామాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సార్ గురించి ఇంకా నేను మన పిఎస్ఎస్ఎం ద్వారా జరుగుతున్నటువంటి వర్క్ గురించి అసలు నేను తెలుసుకున్నది మీ అందరితో ఒకటి షేర్ చేసుకోవాలనుంది. సార్ భూమి మీదకొచ్చినప్పుడు భూమి మీద ఎలాంటి పరిస్థితులు అంటే, ధర్మము పూర్తిగా అడుగంటిపోయి కేవలము అధర్మము మాత్రమే, అధర్మముతో కల్మషంతో భూమండలం అంతా నిండిపోయి ఉంది. అంటే ధర్మాత్ములు పాదం మోపడానికి కూడా అవకాశం లేనటువంటి ఆ పరిస్థితిలో భూమి మీదకి సారు రావడం అనేది ఎంతో సాహసంతో కూడుకున్నటువంటి విషయము అని గెలాక్టిక్ ఫెడరేషన్‌లో 1,00,000 సంవత్సరాల క్రితము జరిగినటువంటి ఒక సమావేశంలో మరి ఇప్పుడు భూమి మీద కలియుగం అంతమైపోయి సత్యయుగం ఆరంభమయ్యేటువంటి ఈ ప్రక్రియలో సృష్టి అంతా నాశనం చేయబడి తిరిగి పునఃసృష్టి జరిగేటువంటి ఈ క్రమంలో ఇదివరకట్లాగా కాకుండా ఉన్న దానిలోనే మార్పులు తీసుకురావడం ద్వారా కొత్త పద్ధతిలో భూమి మీద ఈ సత్యుగ స్థాపన జరగాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు పత్రి సారు మరి ముందుకొచ్చేసి ఈ వర్క్ నేను చేస్తాను అని చెప్పి ఎంతో సాహసంతోని భూమి మీదకి వచ్చారని నేను తెలుసుకున్నాను. మరి చూడండి మనం ఒక చిన్న పని, ఒక చిన్న కార్యం చేయాలంటేనే ఎంతో మంది సహాయ సహకారాలు తీసుకుంటాము. మరి ఎంతో శక్తి అవసరమవుతుంది. ఎంతో ధనం అవసరమవుతుంది. ఎన్నో రకాలుగా. మరి అలాంటిది ఇంత పెద్ద ప్రణాళికతోని ఈ భూమి మీద నూతన పద్ధతిలో ఈ సమస్త మానవాళిలో మార్పులు తీసుకురావడం అనేది వాళ్ళలో అందరిలో ఉన్నటువంటి ఆ కల్మషాన్ని అంతం చేయడం అనేది అది మామూలు విషయం కాదు. మరి అలాంటి ఆ గొప్ప కార్యప్రణాళికలో భాగంగానే 1,44,000 మంది పిరమిడ్ మాస్టర్‌లము ఈ భూమి మీదకి మనమంతా కూడా ఒక కమిట్మెంట్‌తో ఈ ప్రణాళికలో మేము కూడా పాలు పంచుకుంటాము. మేము కూడా పని చేస్తామని వచ్చిన వాళ్ళమే. అందుకోసమే పిరమిడ్ మాస్టర్‌లు ఇంత డెడికేటెడ్‌గా, ఇంత అత్యద్భుతంగా వర్క్ చేయగలుగుతున్నారు. అందుకోసమే ప్రతి ఒక్కళ్ళకి కూడా యూనివర్సు, నేచరు ఎప్పటికప్పుడు ఆ శక్తిని కనెక్ట్ చేస్తూ వాళ్ళందరికీ కూడా ఆస్ట్రల్ మాస్టర్స్ రూపంలో కానీ, ఇంకా ఎలా అంటే అలా. ఎందుకంటే ఇంత అద్భుతంగా వర్క్ చేయడం అనేది నిజంగా ఇప్పటి వరకు మనం ఎప్పుడూ చూడలేదు. ఏ సొసైటీ ద్వారా ఈ రకమైన వర్క్ జరగడం అనేది మనం ఇంతవరకు ఎప్పుడూ వినలేదు, ఎప్పుడూ చూడలేదు. అలాంటి ఒక గొప్ప కార్యప్రణాళిక భూమి మీద ఆవిష్కరింపబడ్డది. అందులో మనమందరము పాలు పంచుకుంటున్నాము అంటే అదంతా మన యొక్క పూర్వజన్మల సుకృతము. మనం చేసుకున్నటువంటి ఆ పుణ్యము మాత్రమే అవుతుంది. ఈ రకంగా నేను ఎప్పుడైతే ఆ సత్యాన్ని తెలుసుకున్నానో, నా లోపల తపన అన్నమాట ఇంకా.
ఒక్క రావణాసురుడిని సంహరించడానికి, రాక్షసులను సంహరించడానికే వానర సైన్యం యొక్క సహాయాన్ని తీసుకున్నాడు ఆ రామచంద్ర ప్రభు. మరి ప్రతి మనిషి కోట్లాది మంది మనుషులున్నారు. మరి ఆ మనుషులందరి లోపల పరివర్తన రావాలి. మరి అలాగే ప్రకృతి తిరిగి పునర్జీవనాన్ని పొందాలి. మరి ఎలా సాధ్యము? ఇదంతా ఎలా సాధ్యము? ఎలా సాధ్యము? అని ఒకటే నాకు అప్పుడప్పుడు బాధేస్తూ ఉంటుంది. తపనొస్తా ఉంటది. కానీ అప్పుడు అనిపిస్తది. నిజంగా పరమాత్ముడు తలుసుకుంటే అది ఎంత పని? మనమంతా ఉన్నాము ఈ పని కోసమే కదా! అయిపోయింది ఇంకా. పని స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఎంతో అద్భుతంగా సక్సెస్‌ఫుల్‌గా నడుస్తూ ఉంది. ఇప్పుడు భూమి మీద అంతా కూడా చాలా చాలా మార్పులు జరిగాయి. భూమండలము భూమాత ఒకప్పుడు ఎంతో ఆక్రందనతో ఉంది. ఎంతో బాధతో ఉంది. తన స్థితికి తాను ఎంతో జాలిపడుతూ ఉంది. అలాంటిది ఇప్పుడు తన ఆనందంగా ఉంది. ప్రకృతి కూడా ఎంతో ఆనందంగా ఉంది. మరి ఇదంతా కూడా మనలాంటి ఇంకా ఎంతో మంది ఉన్నత లోక వాసులు, యోగులు, మునులు, ఋషులు నిరంతరము తపస్సు చేస్తూ వారి యొక్క శక్తిని, వారి యొక్క ఆ జ్ఞానాన్ని ఈ భూమి మీద ఎంతో అద్భుతంగా ఆవిష్కరింపజేశారు. ధ్యానానికి ముందు నేను ఎంతో భయంతో ఉండేదాన్ని. మరి అలాంటిది నేను ఇప్పుడు ఇంత నిర్భయంగా ఉన్నాను. నిజం చెప్పాలంటే నాకు స్టేజ్ ఫియర్ చాలా. 10 మందిలోకెళ్ళి మాట్లాడాలి అనుకున్నప్పుడు నా లోపల లబ్‌డబ్ లబ్‌డబ్ అని ఒకటే గుండె కొట్టుకుంటూ ఉండేది. మరి అలాంటిది ఇలా ముందుకొచ్చి మాట్లాడుతున్నాను అంటే, ఇంతమంది ముందు మాట్లాడుతున్నాను అంటే అది కేవలము ధ్యాన శక్తి వల్ల మాత్రమే సాధ్యము. భయాల నుండి నిర్భయత్వంలోకి, మరి అమాయకత్వంలో నుండి ఎంతో కొంత నా గురించి నేను తెలుసుకోవడము, నా జీవితం గురించి తెలుసుకోవడము, నా జీవిత లక్ష్యం గురించి తెలుసుకోవడము, అలాగే ప్రస్తుతము భూమి మీద ఏం జరుగుతుంది? ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మనకి ఇంటర్నెట్ ఉంది. ఇంటర్నెట్ ద్వారా ప్రపంచానికి సంబంధించిన భూమి మీద భౌతిక ప్రపంచానికి సంబంధించిన సమాచారం అంతా మనకు లభిస్తుంది. కానీ ప్రతి ఒక్కరము కనెక్ట్ అవ్వాల్సింది ఇన్నర్ నెట్‌తో. ఆ ఇన్నరే మన అంతరంగము. అదే మన సబ్‌కాన్షియస్ మైండ్, మన ఆత్మ. అసలు ఎంతమందికి తెలుసు? ఇన్నర్ అనేది ఉంది అనేది ఒకటి. దాంతో మనం కనెక్ట్ అవ్వాలి. ఆత్మతో కనెక్ట్ అవ్వాలి. ఎంతో మంది గొప్ప గొప్ప చదువులు చదువుకొని పెద్ద పెద్ద జాబులు చేస్తూ ఉన్నారు. బయట ప్రపంచంలో ఎన్నో విజయాలు పొందుతూ ఉన్నారు. కానీ ఈ మధ్యలో వచ్చినటువంటి ఈ కరోనాకి ఎంతో భయపడుతూ ఉన్నారు. శానిటైజర్ లేకుండా, మాస్క్ లేకుండా వాళ్ళు ఒక్క నిమిషం కూడా ఉండడం లేదు. బయట కాలు పెట్టడం లేదు. కానీ మనమంతా నిజం చెప్పాలంటే నేను కరోనాకి ముందు, కరోనా తర్వాత ఒకేలాగా జీవిస్తున్నాను. మరి ఇది ఎలా సాధ్యము? ఎందుకు అంటే కరోనా అనేది ఒక ప్రకృతి శక్తి. అది మనకు మిత్రుడు. మరి మన మిత్రుడు మనకెప్పుడు కూడా అపకారం చెయ్యడు అనే సత్యాన్ని ధ్యానంలో తెలుసుకున్నాం కాబట్టే కరోనా విషయంలో నిర్భయంగా ఉన్నాము. అసలు కరోనాని కాదు, అసలు దేనికి భయం లేదు మనకు. ఎందుకంటే మనం ఆత్మస్వరూపులము. ఆత్మకి చావు లేదు అనే సత్యాన్ని మన గురువుగారు తల్లి ఉగ్గుపాలతో రంగరించి ఎలాగైతే ఆ తనలోని మాతృత్వాన్ని అందిస్తుందో, అలా మనకి మీరు ఆత్మస్వరూపులు, మీరు దైవాలు అని ఎన్నో సార్లు మన లోపలికి ఇంకేలా చేశారు సారు. మరి అదే అదే మనకిప్పుడు ఆ సారిచ్చినటువంటి ఆ జ్ఞానమే మనం ఇంత ధైర్యంగా, ఇంత నిర్భయంగా ఈ జనజీవన స్రవంతిలో మనము అత్యద్భుతంగా మనం జీవిస్తూ ఉన్నాము. అలా ధ్యానానికి ముందున్నటువంటి భయాన్ని తొలగించుకున్నాను. సెన్సిటివిటీని కూడా నేను పూర్తిగా జయించాను. ఎంత సున్నితత్వము అంటే ఎవరికైనా వాళ్ళు తప్పు చేస్తున్నా కూడా గట్టిగా చెప్పలేను. వాళ్ళేమనుకుంటారో ఏమో అని. అలాంటి సెన్సిటివిటీ ఉన్న నేను ఇప్పుడు నిర్భయంగా చెప్తూ ఉన్నాను. ఎందుకంటే సార్ మొన్న ఈ మధ్యలో చెప్పారింకా ఒకటి కూడా. అధర్మం చేసే వాళ్ళని చూస్తూ ఉండడం తప్పు మాత్రం చెప్పారు. మరి అలాంటప్పుడు
తెలియక చేస్తే తప్పవుతుంది. కానీ తెలిసి చేస్తే పాపమవుతుంది. తెలియక ఎన్నో చేశాము. ఎన్నో పాపాలు చేశాము. వాటి ప్రక్షాళన కోసము ఎంతో, ఎంతో శ్రమిస్తూ వచ్చాము. ఎంతో అనుభవించాము. అలాంటిది ఇక ముందు చేయకూడదు. మనం తప్పులు చేయకూడదు. పాపాలు చేయకూడదు. అలాగే తప్పులు చేసే వాళ్ళని చూస్తూ ఊరుకోకూడదు. పాపాలు చేసే వాళ్ళని చూస్తూ వదిలేయకూడదు. మన వంతు ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. చెప్పడం మన ధర్మము. మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తున్నామా లేదా? అది మాత్రమే మనకు ముఖ్యము. బీజాలు వేస్తూ వెళ్ళాలి. అవి మొలకెత్తాల్సిన టైం వచ్చినప్పుడు అవి మొలకెత్తుతూ ఉంటాయి. నా ధర్మాన్ని నేను నిర్వర్తించాలి అనేటువంటి ఆ సత్యాన్ని నేను ఈ ధ్యాన మార్గంలో నేను తెలుసుకున్నాను. సార్ టైం ఉందా సార్ ఇంకా? అయిపోయిందా? టైం అయితే అయిపోయింది. చెప్పండి. క్లోజ్ చేయండి. ఓకే సార్. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నన్ను ఆకర్షించినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి వాక్యం ఏంటి అంటే, మన వాస్తవానికి మనమే బాధ్యులము. నిజంగా ఇది నాకు చాలా చాలా ఉపయోగపడ్డదండి. అప్పటి వరకు ఏవైనా నాకు చిన్నప్పటి నుండి నేను ఫేస్ చేసినటువంటి ఆ చిన్న చిన్న అసలవి నిజం చెప్పాలి అంటే పెద్ద సమస్యలు కాదు, బాధలు కాదు. నేనలా చూసేదాన్ని. ఆ దృష్టితో చూసేదాన్ని. భూతద్దంలో చూసినట్టు చూసేదాన్ని. అలా చూసి వాటి పట్ల నేనే భయాల్ని పెంచుకున్నాను. అవి పెద్ద సమస్యలుగా భావించాను. అలాంటిది నా వాస్తవానికి నేనే బాధ్యురాలను అని ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో, అంగీకరిస్తూ వచ్చాను. ఓకే. ఐ యామ్ ద క్రియేటర్ ఆఫ్ మై ఓన్ రియాలిటీ. మరి నా జీవితాన్ని నేనే డిజైన్ చేసుకొనొచ్చాను. నేనే ఎంచుకున్నాను. మరి అలాంటప్పుడు దీన్ని నేను ఇష్టంగా, పూర్తిగా, సంతృప్తిగా స్వీకరించాలి, స్వీకరిస్తాను అనేటువంటి ఒక ఇంటెన్షన్‌తో ఉండి నేను ఆ యాక్సెప్టెన్సీ అనే దాన్ని మాత్రం 100% ఫాలో అవుతానండి. ఎవరన్నా కానీ, ఏదన్నా కానీ, ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది అనేటువంటిది నేను గుర్తిస్తాను. ఎందుకంటే రామాయణంలో కైకేయిని అందరూ రాక్షసిలాగా చూస్తారు. మరి ఆ కైకేయి పాత్ర లేకపోతే రామాయణం ఉందా అసలు? సీతారాములు అడవికి వెళ్ళేవారా? రావణాసురుడు రాక్షసులు సంహరించబడేవారా? కాదు కదా! మరి మనము కార్యాన్ని యొక్క పర్పస్‌ను కూడా చూడాలి. కారణాన్ని కూడా గుర్తించాలి అనేటువంటిది కూడా నేను తెలుసుకున్నాను. నేను అదే చెప్తూ ఉంటాను. నాకెవరైనా మిత్రులు ఏదైనా సజెషన్ అడిగినప్పుడు మాత్రము కారణాన్ని కూడా గుర్తించాలి మనము. దాన్ని కూడా ఆ కోణంలో కూడా చూడాలి. అలా భయం నుండి నిర్భయంలోకి ఇలా ఈ అజ్ఞానం నుండి అమాయకత్వంలో ఉన్న నేను ఇలా ఉన్నాను అంటే, నేను నేర్చుకున్నటువంటి ఈ జ్ఞానము ముఖ్యంగా నేను ఆ సేత్ సబ్జెక్ట్ అంతా ఒక మెమరీ కార్డ్ యేసుకున్నాను సెల్ ఫోన్‌లో. ప్రతిరోజు నేను వంట రూమ్‌లో ఇంట్లో పనులు చేస్తున్నప్పుడు ఆ సేత్ సబ్జెక్ట్ బాగా బాగా విన్నాను. ప్రతిరోజు వినేదాన్ని. కంటిన్యూ‌గా ఒక 3 మంత్స్ సేత్ సబ్జెక్ట్ వినేదాన్ని. అలాగే మళ్ళీ కొద్ది రోజులు ఆహ్, ది నక్షత్ర మిత్రులు మనకి ఏ సబ్జెక్ట్ కొత్తగా వస్తే ఆ సబ్జెక్టు నేనంతా కూడా బయటకెళ్ళి క్లాసులు వినడం కాకుండా ఇండైరెక్ట్‌గా డీవీడీ, సీడీల రూపకంలో, మెమరీ కార్డ్ రూపకంలో, మళ్ళీ తర్వాత ఇంటర్నెట్ వచ్చిన తర్వాత నేను ఈవెన్ ధ్యాన మహాచక్రాలు కూడా నెట్ ద్వారానే చూడడము, వినడము, చూసి మళ్ళీ నేను నేర్చుకున్న దాన్ని నేను నా జీవితంలో అప్లై చేసుకోవడము, ఎప్పటికప్పుడు సెల్ఫ్ చెకింగ్ లోపలికి పొందే శక్తిని అవి కూడా పుంజుకుంటాయి. మరి అవి కూడా పెరుగుతాయి అనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నాను. ఎప్పటికప్పుడు నన్ను నేను సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా నా లోపల ఏమున్నాయి? ఎలాగంటే ఒక చెట్టు చుట్టూ కలుపు మొక్కలున్నప్పుడు మనం చెట్టుకి ఎరువు వేస్తే, ఆ చెట్టుతో పాటు కలుపు మొక్కలు కూడా ఏపుగా పెరుగుతాయి. మరి అప్పుడు ఆ చెట్టు యొక్క శక్తి క్షీణిస్తుంది. అలాగే నేను కూడా దాన్ని ఉదాహరణగా తీసుకొని నేను ఇంకా ఏమున్నాయి, ఏమున్నాయి అని ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటూ, నన్ను నేను యాక్సెప్ట్ చేసుకుంటూ ఇలా ముందుకెళ్తూ ఉన్నాను. మళ్ళీ నేను పుస్తకాలు కూడా అసలు ఒక్క బుక్ కూడా కొనుక్కోలేదు. నాకెప్పుడు అరుణ్‌జ్యోతి మేడం గారు నా దగ్గరకొచ్చిన ప్రతిసారి ఎన్నో అద్భుతమైన పుస్తకాలిచ్చేది. పుస్తకాలు కూడా నిజంగా ఒక బుక్ రాయడము అంటే మామూలుగా స్పిరిచ్యువల్ బుక్ రాయడము అనేది కేవలము
ఆత్మ దగ్గర నుండి వచ్చినటువంటి జ్ఞానము, అది ఆత్మ జ్ఞానము. మరి వాళ్ళు ఎన్నో ఏండ్లు సాధన చేసి ఒక పుస్తకాన్ని రూపంగా తీసుకొచ్చారు అంటే, మరి దానిని మనము ఒక 2, 3 రోజుల్లో పూర్తి చేస్తాము. ఆ సారమంతా మనం పొందుతాము. అందుకనే ఆ బుక్స్ రచయితలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా మన సొసైటీకి పరిచయం చేసినటువంటి మాస్టర్లకి, పత్రిజికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. పుస్తకాల ద్వారా కూడా నేనెంతో సజ్జన సాంగత్యం చేశాను. బుక్ చదువుతున్న ప్రతిసారి ఆ బుక్ యొక్క ఆథర్‌తో నేను కనెక్ట్ అయ్యేదాన్ని, సందేశం తీసుకునేదాన్ని. అలా ఆ రకంగా కూడా నా యొక్క ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో నా యొక్క ఆత్మ చైతన్య వృద్ధికి అవి కూడా ఎంతో సహకరించాయి. అలాగే అందరికీ నేనిచ్చేటువంటి నా నా జీవితంలో నేను అనుభవాల ద్వారా నేను పొందినటువంటిది ఏంటి అంటే, మన జీవితానికి మనమే, మన జీవిత వాస్తవానికి మనమే బాధ్యులము. ఇది పరమ సత్యము. అందరము వింటూ ఉన్నాము. కానీ ఒకరి వల్ల మనకు ఏదైనా బాధ కలిగినప్పుడు, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, అక్కడ ఉంది కూడా నేనే. నా వాస్తవానికి నేనే బాధ్యురాలను. నా వాస్తవానికి నేనే బాధ్యుడిని అని ఎప్పుడైతే తెలుసుకుంటామో, దాన్ని మనము బాధగా స్వీకరించము, సమస్యగా భావించము. దానికి పరిష్కారం పొందేటువంటి మార్గాన్ని మనం అన్వేషిస్తూ ఈజీగా పొందుతాము. ప్రతి ఒక్కరము కూడా మన లైఫ్‌ని మనం ఆనందంగా జీవించాలన్నా, బాధామయం చేసుకోవాలన్నా కూడా అంతా మన చేతుల్లోనే ఉంది. ఎందుకంటే మన లోపలనే అనంతమైన శక్తి ఉంది, జ్ఞానం ఉంది. దానిని ఎప్పటికప్పుడు ఎరుకలో ఉండి ప్రతి క్షణం, ప్రతి క్షణం దాని పట్ల మనము దానిని సాధన ద్వారా పొందుతూ, మనం రిసీవ్ చేసుకోవడమే కాదు, మనకు ఉపయోగించుకోవడమే కాదు, ఈ సమస్త ప్రాణికోటికి కూడా మనమంతా కూడా ఆ ప్రాణుల పట్ల, మనం ఆ మూగజీవుల పట్ల ఎప్పుడైతే ఒక ప్రేమను, కరుణను పంచుతామో, వాటి మనం ఒక్కరమే కాదు భూమి మీద సమస్త ప్రాణికోటి ఆనందంగా ఉన్నప్పుడే, ఈ ప్రకృతి అంతా కూడా ఆనందంగా ఉన్నప్పుడే, పచ్చదనంతో నిండి ఉన్నప్పుడే మనమంతా కూడా మన మానవ జాతి యొక్క ఎదుగుదల ఉంటుంది. మనమంతా కూడా ఈ సత్యయుగంలో ఇంకా ఆనందంగా, స్వేచ్ఛగా ఒకసారి ఒక రాజు, ఒక మంత్రి ఇద్దరు వేటకెళ్తారు. ఆ మంత్రికి ఒక అలవాటు ఉంటదనమాట. ఏది జరిగినా మన మంచికే, ఏది జరిగినా మన మంచికే రాజా అని చెప్తూ ఉంటాడు. అలా ఒక రోజు ఇద్దరు కలిసి వేటకెళ్ళిన టైంలో కింద దిగి నడవాల్సొస్తది వాళ్ళు. ఆ దిగి నడిచేటప్పుడు రాజు కాలి బొ కాలి వేలికి ఒక బండరాయి తగిలి వేలు తెగిపోతుంది. అప్పుడు కూడా మంత్రి ఏమంటాడంటే, "రాజా అంతా మన మంచికే జరిగింది. అంతా మన మంచికే జరిగింది" అంటాడు. అప్పుడు రాజు కోపం వచ్చేస్తది. "అరే! నా వేలు తెగి నేను బాధపడుతుంటే నువ్వేమో నా మంచికే అంటున్నావా?" అనేసి కోపం వచ్చేసి తీసుకుపోయి జైల్‌లో పెడతాడు. పెట్టి తర్వాత మళ్ళీ వేట కంటిన్యూ చేస్తాడు రాజు. అలా వేటాడుతున్నటువంటి క్రమంలో ఒక దగ్గర ఒక గ్రామ దేవతకు బలి ఇవ్వడానికి ఒక మనిషి కోసం వెతుకుతూ ఉన్నారు, మానవుని కోసము కొందరు. అప్పుడు వాళ్ళు రాజుని చూడడం జరిగింది. రాజుని చూసిన క్షణమే వాళ్ళు రాజుని తీసుకెళ్ళి ఆ గ్రామ దేవతకు బలి ఇద్దామనేసి ప్రయత్నం చేస్తారు. అలా రాజును బలి ఇచ్చే సమయంలో వాళ్ళు రాజును పైనుండి కిందికి ఒకసారి చూస్తారు. చూసినప్పుడు ఆ రాజు కాలు వేలు తెగిపోయి కనిపిస్తది వాళ్ళకి. అయ్యో! ఈ అంగవికలుడైనటువంటి ఈ వ్యక్తిని బలి ఇస్తే గ్రామ దేవతకు కోపం వస్తుంది అనేసి వదిలేస్తారింకా. అప్పుడు రాజుకు, అరే! ఇన్ని రోజులు మంత్రి నన్ను అంతా మన మంచికే, ఏది జరిగినా మన మంచికే అంటుంటే నేను అతన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదే. నిజంగా ఇవాళ వేలు తెగడం అనేది నా మంచికే జరిగింది కదా! ఇది నన్ను ప్రొటెక్ట్ చేసింది కదా! అనేసి అప్పుడు ఆ మంత్రి పట్ల తనకు మంచి సానుకూలత అభిప్రాయం ఏర్పడతది. ఏర్పడి మళ్ళీ జైల్లోకి తీసుకొచ్చేసి చక్కగా అతన్ని సత్కరించి, సన్మానించి అతనికి సారీ చెప్తాడు. చెప్పి ఒకటడుగుతాడు. మళ్ళీ ఒక క్వెషన్ ఏస్తాడు. అవును. నా వేలు తెగడం వల్ల నాకు మంచి జరిగింది. మరి నేను తీసుకొచ్చి నిన్ను జైల్‌లో పెట్టాను కదా! దీనివల్ల నీకేం మంచి జరిగింది అని అడుగుతాడు. మీకేమైనా తెలిస్తే ఆలోచించండి. అప్పుడు ఆ మంత్రి అంటాడనమాట. రాజా, నేను మీతో గనుక నేను కూడా వేటలో పాల్గొని ఉన్నట్టయితే, నాకన్ని అవయవాలు బాగానే ఉన్నాయి కదా! సో,
వాళ్ళు మిమ్మల్ని బదులు నన్ను బలి తీసుకునే వాళ్ళు. సో ఇది నాకు మంచే కదా మరి అని చెప్తాడు. అలా మనమందరము కూడా ఏది జరిగినా మన మంచికే. ఒక జబ్బొచ్చిందా, దానివల్ల ధ్యానులుగా మారిపోతున్నాము. ఒక కష్టం వచ్చిందా, ఒక బాధొచ్చిందా, మానసిక సంఘర్షణ జరుగుతుంది. దానివల్ల మనం ఇంకా ఆత్మకి దగ్గరవుతాము. మన లోపల ఆత్మ చైతన్య పరిణామం అనేది వేగవంతం అవుతుంది. ఇలా కుటుంబంలో కావచ్చు, ఇంకా సంఘంలో కావచ్చు, ఎక్కడ ఏ రకంగా మనకు అది చూడ్డానికి ఒక ఇబ్బందిగా, బాధగా అనిపించినా కూడా దానివల్ల మనకి మళ్ళీ ఇండైరెక్ట్‌గా ఏదో రకంగా మంచే జరుగుతుంది అనేది నేను నా అనుభవాల్లో తెలుసుకున్నాను చాలా చాలా. సో, మరి ఇంకా ఈ అవకాశాన్ని నాకిచ్చినందుకు ఈరోజు మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను సార్. థాంక్ యూ మేడం. థాంక్ యూ సార్.